ఏసీపీ విజయ్ అయితే ఇంకా కావేరి గురించి పంపించిన గౌతమ్ అయితే తను అసలు ఇక్కడ చదవలేదంట, అసలు ఈ స్టేట్ అమ్మాయి కానే కాదంట, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని చెప్పని తనకు చెప్పడంతో ఇంకా ఉదయానికల్లా లేడీ కానిస్టేబుల్ని అందరం తీసుకొని ఇంకా సత్యం ఇంటి దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు సత్యం అయితే, ఏంటి సార్ మీరు పీటీ టీచర్ కదా, పోలీసులతో వచ్చారు ఏంటి అంటే, నేను పీటీ టీచర్ని కాదు ఏసీపీ విజయ్ నేను అని చెప్పానంటే ఇంకా అదొక పెద్ద సత్యంకి అయితే షాక్ అనమాట. అంటే పోలీసులుగా ఉండి మా చుట్టూరే తిరిగి మా చెల్లెల గురించి కనుక్కోవడానికి వచ్చినారా అని చెప్పని తను అనుకుంటాడు. అప్పుడు ఈ లోపల అయితే కావేరిని పిలవండి అంటే అప్పుడు కావేరి ఉషా టీచర్ అని చెప్పని పిలుస్తారు. ఏంటి సార్ కావేరి అని చెప్పి అంటున్నారు, తను మా చెల్లెలు కావేరి కాదు తను ఉషా అంటే, మిమ్మల్ని అందరిని మోసం చేయొచ్చేమో కానీ నన్నైతే మోసం చేయలేదు అని అంటాడు. కానీ చిన్ని అయితే తన కాళ్ళ మీద పడి, సార్ తను మా అమ్మ కాదు సార్, తను పీటీ టీచరే సార్, మా టీచర్ని తీసుకెళ్ళొద్దు సార్ అని చెప్పానంటే, నీకు చిన్నపిల్లవి నీకు పెద్ద పెద్ద విషయాలు ఏవి తెలివి కదమ్మా అని చెప్పని, నీ కన్నీళ్ళకి నేను కరిగిపోవచ్చు కానీ నేను వేసుకున్న డ్యూటీ అట్లాంటిది, నా డ్యూటీ, నేను న్యాయాన్ని నిలబెట్టాలా అని చెప్పని అంటాడు. ఇంకా చిన్ని కావేరిని అయితే కావేరి కూడా ఒక పక్క చెప్తూ ఉన్నా, సార్ నేను కావేరిని కాదని చెప్తున్నా, ఇంకా అరెస్ట్ చేసి అయితే తనని తీసుకొని వెళ్తాడు. ఇంకా ఆ కార్లు వెంటే చిన్ని కూడా పరిగిస్తూ టీచర్ టీచర్ అని చెప్పి పరిగిస్తూ ఉంటే ఇంకా కావేరి తనని చూసి అట్లాగే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా సత్యం కూడా అయితే ఇంకా తన చిన్ని కూడా పరిగిస్తా ఇంకా తను కూడా అలాగే బాధపడతాడు. ఏదో నా చెల్లెల రూపంలో ఉంది, సరైన చూసుకుంటూ ఉంటానులే అనుకుంటే తనేంటి కావేరి అని చెప్పి అంటున్నారంటే, పాపం చిన్ని అయితే మాత్రం చాలా బాధపడుతూ అలాగే ఏడుస్తుంటే, నేను ఇది అనుకున్నదే ముందుగానే జరిగేటట్టుదే నేను అనుకున్నాను అని అంటుంది. కానీ భారతమ్మ అయితే వెంటనే రాజుకు అయితే ఫోన్ చేసి ఈ విధంగా జరిగిందని చెప్పని మొత్తం అయితే చెప్తుంది. సరే చిన్నమ్మ, నేను వెంటనే ఏదో కొన్ని నిర్ణయం తీసుకుంటాను, కానీ కావేరిని అయితే అక్కడ ఉంచాలి అని చెప్పనని అదే చెప్తాడు. కానీ నాకు చాలా టెన్షన్గా ఉందిరా, తన కోడలు ఆ విధంగా తీసుకొని వెళ్తుంటే చిన్ని చాలా ఏడుస్తుంది అని చెప్పానంటే, లేదులే చిన్నమ్మ, నేను కావేరిని విడిపించే తీసుకొని వస్తాను అని చెప్పనని అయితే అంటాడు. ఇంకా తన దగ్గర ఉన్న ప్రూఫ్ అయితే పార్వతిని చంపింది దేవా అని చెప్పని నిజం ప్రూఫ్ అయితే తన దగ్గర ఉంది కదా, దాన్ని అయితే తీసుకొని వెళ్ళి ఇంకా కావేరిని శాశ్వతంగా తీసుకొచ్చేయాలి, ఇంకా ఈ ఉషాగా ఉండకూడదని చెప్పని నిర్ణయం అయితే తీసుకుంటాడు.